వెల్కమ్ టు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్. ప్రతినిధి ఒంటే రమేష్ చంద్ర పర్కాల్. లాదెల్ల నూతనంగా సర్పంచ్ ఎన్నికైన రవి యాదవ్ హన్మకొండ జిల్లా దామెర మండలం లాదెల్ల గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ రవి యాదవ్ గ్రామంలో మొట్టమొదటిసారి కీర్తిశేషులైన సర్పంచ్ గారి తండ్రి ఐలమ్మ కొమరయ్య జ్ఞాపకార్థం కొత్తగా సర్పంచ్ గెలవడంతో మొట్టమొదటిసారి 200 మంది యువకులతో కీర్తిశేషులు ఐలమ్మ కొమరయ్య జ్ఞాపకార్థంగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్రీడలు నిర్వహించినారు. సంక్రాంతి పండుగ సందర్భంగా సర్పంచ్ రవి యాదవ్ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ క్రీడలు నిర్వహించారు. వారి తల్లిదండ్రి జ్ఞాపకార్థంగా బహుమతులు ఇచ్చారు. లాదెల్ల గ్రామాన్ని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తానని, గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ గ్రామ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ గ్రామ ప్రజలకు తన వంతు సహకారం అందిస్తానని, ఉత్తమ గ్రామ పంచాయతీగా పేరు తేవడానికి తన వంతు శాయశక్తుల కృషి చేస్తానని గ్రామస్తులకు, మహిళలకు, యువకులకు, గ్రామ ప్రజలకు తనను అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ తన తల్లిదండ్రి జ్ఞాపకార్థం క్రీడలు ప్రోత్సహించిన కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ CEO ఒంటే రమేష్ చంద్ర, వారికే టీవీ 9 న్యూస్ ఛానల్ వారికి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, తన శ్రేయోభిలాషులకు, తన కుటుంబ సభ్యులకు, తనను నమ్మి గెలిపించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక నమస్కారాలు తెలిపారు. లాదెల్ల సర్పంచ్ రవి యాదవ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు హన్మకొండ జిల్లా దామెర మండలం లాదెల్ల గ్రామంలో నూతనంగా సర్పంచ్గా ఎన్నికైన రవి యాదవ్ గారు నిజానికి చెప్పాలంటే తను ఎంతో ఆశయ సాధన కోసం నిలబడి గెలిచి తాను గెలవగానే మొట్టమొదటిగా సంక్రాంతి పండుగ సందర్భంగా వారి యొక్క తల్లిదండ్రులైన ఐలమ్మ కొమరయ్య గారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థాన్ని కొంకూరి ఐలమ్మ కొమరయ్య గారి జ్ఞాపకార్థంగా ఈ క్రీడలు నిర్వహించడం నిజానికి ఎంతో గర్వకారణము. వారికి, వారి కుటుంబ సభ్యులకు, రవి యాదవ్ గారికి మా న్యూస్ ఛానల్ నుండి వారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. యువతను ప్రోత్సహించి, క్రీడల్లో ప్రోత్సహించి వారి తల్లిగారు, వారి తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థంగా వారిని ఉత్సాహవంతులు చేస్తున్నారంటే నిజంగా సర్పంచ్ గారు నూతనంగా ఎన్నికై ఈ కార్యక్రమం చేస్తున్నట్టే నిజంగా ముందు ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని మరి ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సర్పంచ్ గారికి మా హృదయపూర్వకంగా మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇప్పుడు మన ముందు సర్పంచ్ గారు ఉన్నారు. వారు కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ నుండి ఓఆర్కే టీవీ 9 న్యూస్ ఛానల్కు వారు ఈ గ్రామం యొక్క పరిస్థితులను, ఈ గ్రామ అభివృద్ధిని మరియు యువతకు ప్రోత్సాహం చేస్తున్న కార్యక్రమాలను వారి యొక్క తల్లి గారు, వారి యొక్క తండ్రి గారి కీర్తిశేషులైనందుకు వారి జ్ఞాపకార్థంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కనుక వారు ఒక 2 నిమిషాలు ఈ ఛానల్ ద్వారా తెలియపరచాలని కోరుకుంటున్నాము. నమస్కారం సార్, ఒక 2 నిమిషాలు తెలపండి. నేను నూతనంగా లాదెల్ల సర్పంచ్గా ఎన్నికైన బొంకూరి రవి యాదవ్ గారు మా అమ్మ అయిన ఐలమ్మ, మా నాయన కొమరయ్య గారి జ్ఞాపకార్థం కోసం మా లాదెల్ల విలేజ్లో క్రికెట్ టోర్నమెంటు నిర్వహించడం జరుగుతున్నది. మా అమ్మ నాన్నల జ్ఞాపకార్థం కోసం, మా ఊరి కోసము అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని వచ్చినాను. ఎవరెవరో ఏమో వాగినారు, వాళ్ళ వాగుళ్ళన్నీ తుంగలో దొక్కడానికి బొంకూరి రవి యాదవ్ వచ్చిండు. విలేజ్ అభివృద్ధి చేసి చూపిస్తాడు. ఆ దొంగలకు ఏమి అనేది చూపిస్తాను. అది ఆ దొంగలు ఏదో అనుకున్నారు, అది కాదు. విలేజ్ అభివృద్ధి చేసి చూపిస్తాను. ముందుగా మా విలేజ్లో డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. మొట్టమొదటి వ్యవస్థను మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినా ఆ డ్రైనేజ్ వ్యవస్థను స్టార్ట్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు కూడా సహకరించారు. ముందు డ్రైనేజ్ వ్యవస్థ చేయడానికి నేను కంకణం కట్టుకున్నా. ఇది మా విలేజ్ అభివృద్ధి కోసము పాటుపడడానికి విలేజ్ గ్రామ ప్రజలందరికీ తల వంచి నమస్కరిస్తున్నాను.
అత్యధిక మెజార్టీతో గెలిపించిన మా విలేజ్ ప్రజలకు మరి మరి భగవంతు నమస్కరించుకుంటున్నాను. కాంగ్రెస్ జై కాంగ్రెస్. గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీడియా మిత్రులకు అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. రవి యాదవ్ గారు చాలా చక్కగా వారి యొక్క మనసులోని భావాన్ని తెలియపరిచినారు. నిజానికి వాస్తవానికి తనలో ఉన్న ఉత్సాహం ఈ గ్రామాన్ని ఎంతో అభివృద్ధి తీసుకుపోతాడని తెలుస్తుంది. ఈ క్రీడల వల్లే అర్థమవుతుంది. ఈ గ్రామంలో మైదానం ప్రజలందరూ, యువకులందరూ 200 మంది యువకులందరూ ఈ గ్రామ ప్రజలు మరియు మహిళలు కానీ, యువజన సంఘాలు కానీ, అన్ని రంగాల్లో ఉన్న రాజకీయ పార్టీల నాయకులు కానీ, కుల సంఘాలు కానీ అధికంగా ఉండి యాదవ్ల గ్రామానికి తన వంతుగా సేవలు చేస్తానని రవి యాదవ్ గారు సర్పంచ్ గారు ఇప్పుడు తెలియపరిచినారు. వారికి మా ఛానల్ నుండి నిండు నూరేళ్లు ఆయురారోగ్యంగా పిల్ల పాపలకు సుఖ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాం. ఈ గ్రామ ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. నిజం మా నైజం, నిరంతర సత్యాన్వేషణ మా ధ్యేయం. కామ్రేడ్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధి వంటేరు రమేష్ చంద్ర పరకాల, ఓఆర్కే టీవీ 9 న్యూస్ రాజ్ కుమార్ పరకాల. నమస్కారములు, ధన్యవాదములు. నమస్కారములు, ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్.